చెరువు సంఘానికి నా తోటి సేవకులకు ప్రభావం శుభాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారు కదండి? మీకేం అలాంటి ఏం రావట్లేదు కదా, మీ సేవ వస్తుందని అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేవు అనుకుంటున్నా. మీరు అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ ఒకసారి చేతులు ఎత్తి ప్రభుత్వం సిద్ధించలేదు. హల్లెలూయా. మరొకసారి ఆయన ఇచ్చిన విలువైన తరుణము ఆయన సన్నిధి అనుభవించే భాగ్యం 2020 సంవత్సరం మార్చి నెలలో 2వ వారానికి దేవుడు మనం నడిపించాడు. సత్యం ఉండి ఆయన సన్నిధిని సంతోషంగా నాట్యం ఆడడానికి, సన్నతించడానికి, కీర్తించడానికి, ప్రార్థించడానికి, ఆయన విలువైన మాటలు జుట్టు తినే దారుల కంటే విలువైన శ్రేష్టమైన మాటలు మనం ధ్యానించడానికి దేవుడు గొప్ప తరుణం అనుగ్రహించాడు. మరి ఇలాంటి తరుణం లేని వారు చాలామంది ఉన్నారు పిల్లరా. మరి నిజంగా మహాభాగ్యం అంటాం కాబట్టి ఆయన సన్నిధిని నిలిచే భాగ్యము చాలా గొప్పది. అది ఒప్పుకుంటారండి. లేదండి ఆశీర్వాదాలంటే మాకు సాలరీ ఇంక్రిమెంట్ వస్తేనో, లేకపోతే కొత్త జాబ్ వస్తేనో, మా ఇంట్లో సంతోషకరమైన వార్త వింటేనో అదే భాగ్యం అనుకుంటే చాలా పొరపడుతున్నాం మనం. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం కూడా చాలా గొప్పది. పిల్లరా, ఈరోజు మరి ప్రత్యేకంగా మన పునరుద్ధరణ ఆదివారం మరి చాలా సంతోషకరం. మరి కొన్ని విలువైన మాటలు ఈ దినాన్ని పురస్కరించుకుని మనం ధ్యానం చేద్దాం పిల్లరా. సామెతలు 31వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నారు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము. సరిపోతుంది పిల్లలు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అంటాం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. జ్ఞాని అయిన సొలొమోను తెలియజేసిన మాట ఏంటంటే, ఆయన ఒక మంచి మాట ఏంటంటే, ఒక స్త్రీ అంట ఆమె ఏం మాట్లాడితే అది ప్రతిదీ కూడా ఎలా అవుతుందంట? కృపగల ఉపదేశమే బోధిస్తుందంట. కృపగల ఉపదేశమే తన నోట వస్తుందంట. ఆమె గురించి మాట్లాడుతూ ఆమె జ్ఞానం కలిగే నోరు తెరుస్తుందంట. వచ్చిన ఉపదేశం ఎలా ఉంటుందంటే, కృపను గురించి మాట్లాడుంటాయి, ఇంకొకరికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటాయంట. మరి ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రపంచం అంతట్లో అందరూ ఉన్నారు. మన స్త్రీలు ఉన్నారు కాబట్టి తల్లులందరికీ, నా సహోదరిమణులకు, సహోదరులకు, వారిని నడిపించిన సహోదరులకు, మరి భాగస్వామ్యులకు అందరికీ, అలాగే ప్రత్యేకంగా స్త్రీల సమాజం వారికి సంఘం తరఫున, నా తరఫున, కుటుంబం తరఫున ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఇంకా బాగుగా దీవించి ఆశ్రయించుడు గాక. ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే పిల్లల, స్త్రీల ఒక హృదయాల్లో అంట కృపగల ఉపదేశం ఉంటుందంట. మీరు పరిశీలన చేసుకోండి. వారికి మీరు నోరు తెరిస్తే ఎలాంటి ఉపదేశం మీ నోటి నుండి వస్తుంది, మీ హృదయంలో పొరుగు చేసుకుంటాయో. సర్వసాధారణంగా మనం అంటున్న మాట ఏంటంటే, ఏది నిండుతుందో అదే మాట్లాడతానంట. కొంతమంది ఇట్లా టచ్ చేస్తే చాలు, ఈ మధ్య కాలంలో కొన్నైనా కానీ ఇంటర్సెప్ట్ అవుతున్నాయి, బాంబులో అయిపోతున్నాయి, డ్రోన్లు కానీ మన వాళ్ళు తగిలితే చాలు పేలిపోతారు. అది బాంబు కంటే కూడా ప్రమాదంగా ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ అనుకోండి. మన పల్లెటూరులో చూస్తూ ఉంటే కొద్దిగా ట్యాప్ ఆఫ్ చేయమన్నా బాధే, మనం తెచ్చుకున్న కప్పు తిరిగి ఇవ్వకపోయినా బాధే. మళ్ళీ మన తల్లులకి వెళ్ళాలంటే ఒకవేళ ఒక గ్లాసు షుగర్ తెచ్చుకున్నా, పప్పు తెచ్చుకున్నా, ఇచ్చిన పాత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు మన ఇంట్లో వచ్చి ఆ మూలకు పడే వరకు నిద్ర కూడా రాత్రులు అన్నీ చూసుకుంటుంది. ఆ కప్పు మాత్రమే తన రాత్రంతా తను నిద్రలో మరి అడిగినా కానీ ఏం మిస్ అయిపోయినావు అంటే, నీ భర్త ఫోన్ కాదు మనోడు ఏం హోంవర్క్ చేయలేదా? లేదు. మరి ఏం మిస్ అయిపోయిందంటే, ఆమె ఎప్పుడో తీసుకుపోయింది, ఇంకా రాలేదు ఆ కప్పు. అది స్టీల్ పాత్ర మా అమ్మగారు పెట్టింది, ఆ సంవత్సరం పెట్టింది, దాని మీద మా పేరు కూడా ఉంటుందని మాటలు వాళ్ళ హృదయంలో ఉంటాయి. కానీ తల్లులంట, సహోదరిమణులు, చెల్లెలు, అక్కలు, తల్లులందరూ మాట్లాడుతున్నంట ఉపదేశం కృపగలదాగా ఉండాలంట. అలాంటి మాటలే మన హృదయంలో ఉండాలంట పిల్లలు. ఒక మంచి మాట ప్రసంగిలో మంచి మాట మాట్లాడతారు పిల్లలు. ముందుకెళ్దాం. ప్రసంగి 10వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును అంటున్నారు. ఇలాంటి మాటలు భలే రాయబడతాయి కదండి పరిశుద్ధ గ్రంథంలో. కొన్ని పోయిటరీగా చాలా అంటే ఆ విధానమే వేరే ఉంటుంది. ఆ రచన అతను జ్ఞానికి ఉన్న ఆలోచన విధానం అంతా కూడా ఒక పద్య రూపకంలో
ఒక కావ్య రూపంలో రాసినప్పుడు దాన్ని ఆలోచిస్తుంటేనే ఆ టెక్స్ట్ అంతా కూడా ఆ ఫార్మాట్ అంతా కూడా మనం ఆలోచిస్తున్న అద్భుతం అనిపిస్తుంది. అది ఎలా పొందుపరిచాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పోల్చే విధానం కూడా చూడండి పిల్లల, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొడుతుందంట. అప్పట్లో మన పితరులు, నాకు కొద్దిగా అవగాహన ఉంది, ఇలాంటి మనం కుకింగ్ ఆయిల్ కానీ ఇళ్లలో తీసుకురావాలంటే అప్పట్లో ఇలాంటి మనం తెచ్చుకునే, ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకునే బాటిల్స్ చాలా అరుదుగా ఉన్నాయి, అసలు కనిపించేదే కాదు. పెద్దలు ఏంటంటే వారు పండించిన పంటను మిల్లుకు పంపించేసి అక్కడ నూనె తీయించేవారు, అంతే కదండి. అవి తెచ్చుకొని మనము ఆ పిండి వేరైపోయేది, దాంట్లో మళ్ళీ అది వచ్చింది మన పశువులకు, ఇంకా కొద్ది శ్రేష్టమైన అయితే మనం కూడా తినేవాళ్ళం. ఆ పొట్టు, ఆ తేనెను అంటే దాంట్లో వచ్చిన ఆయిల్ అంతా కూడా ఒక సంవత్సరాలు పొడుగున మళ్ళీ వచ్చే పంట వరకు అదే ఆయిల్ వాడుతున్నాం. కొనుక్కునే విధానం అనేది చాలా అరుదు, మీకు బాగా తెలుసు అనుకుంటాను. తెలుసు కదండి, ఇది మాకు సంబంధం లేదంటారు. మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నారా, పల్లెటూరులో చూసారు కదండి, అది అలవాటే కదండి. ఇది మన షాప్కి వెళ్ళే వరకు వెళ్ళి పెద్ద పెద్ద పీపాల నిండా ఆయిల్ ఉండేది పిల్లలు. మనకు అవసరం అనుకుంటే దాంట్లో నుంచి కొంత 1 లీటరు 2 లీటర్లు కొనుక్కొని వచ్చేవాళ్ళం. మళ్ళీ తెచ్చుకున్నది మనం ఇంట్లో పెట్టుకొని ఆ లీటర్లో నుంచి ఇంకా చిన్న డబ్బాలోకి మార్చుకునేవాళ్ళం. మళ్ళీ మార్చుకున్న తర్వాత చిన్న డబ్బా కిచెన్లో ఉండేది, పెద్ద డబ్బా వేరే అడుగులో ఎక్కడో పైన ఎక్కడో పెట్టుకునేవాళ్ళం. దాన్ని చుట్టూ బిగించి మరి కట్టుకునేవాళ్ళం. మళ్ళీ మనం పడుకునేవాళ్ళం. తీర దాంట్లో ఏమైనా ఈగలు పడిపోయాయి అనుకోండి, మనది లీటరు 2 లీటర్లు ప్రాబ్లం లేదు. ఒకవేళ షాప్ అతని దగ్గర పడిపోయింది అనుకోండి, అది పెద్ద పెద్ద పీపాల్లో ఉండేది, ట్యాంకులన్నీ పెట్టినవాడు. అంత మంచి శ్రేష్టమైన ఆయిల్, మన వచ్చిన పంటలో నుంచి తీసిన ఆయిల్, దాంట్లో ఈగలు పడిపోతుంటే ఆయిల్ అంతా ఒక ఎత్తు, ఆ ప్రయాసము పంట వేస్ట్ అంతా కూడా ఒక ఎత్తు అయిపోతుంది. ఆ ఈగల వల్ల వచ్చే వాసన భరించలేకుంటూ ఉంటుంది. అవును కదండి. ఇక్కడ ఒక మంచి అంటే పొందుపరిచే విధానం అద్భుతంగా అనిపించింది. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు కొనుట చేత అది చెడు వాసన కొట్టును. తైలంలో ఈగలు పడితే చెడు వాసన కొడుతుందంట. అలాగే కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును అంటున్నారు. ఎంత కొంచెం అంట బుద్ధిహీనత, ఎంతంట కొంచెమే బుద్ధిహీనత, అది జ్ఞానాన్ని ఘనతను కూడా తేలజేస్తుందంట పిల్లల. ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించుద్దాం పిల్లల. అందుకని తిమోతి రాస్తూ పౌలు గారు ఒక మంచి మాట కూడా మాట్లాడతారు 3వ అధ్యాయంలో. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లల. అటువలనే పరిచర్య చేయు స్త్రీలను మాన్యుడై కొండెములు చెప్పని వారును మితానుభావం గల వారును అన్ని విషయంలోనూ సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మన చూడండి పిల్లలు, ఇది మనం అప్పుడప్పుడు ఏదైనా తిమోతి రాసిన పత్రిక అయినా తీతుకు రాసిన పత్రిక అయినా ఏదో సంఘ పెద్దల గురించి, సువార్థికుల గురించి, వాక్య పరిచయం చేసే సేవకుల గురించి అనే మాట మనకి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక మాట అంటున్నాడు మొదట్లోనే, అటువల్లనే పరిచర్య చేయు స్త్రీలు అంటున్నాడు. పరిచర్యలో స్త్రీలు ఉంటారంట, వారి సంఘంలో ఉన్న వారి గురించి చెప్తున్నాడు పౌలు గారు. అలా పరిచర్యలో సహకారిగా ఉండే వారి గురించి మాట్లాడుతూ వారు మాన్యులై ఉండాలంటున్నాడు. మాన్యులు ఉన్న వారి దగ్గర ఏమన్నాడు, మాన్యులను కొండెములు చెప్పని వారును మితానుభావం గల వారును అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలంట. అంటే చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. పరిచర్యలో ఉండేవారి కంటే ఇలాంటి క్వాలిటీస్ అవసరం అంటున్నాడు. అందుకనే ఒకవేళ మన జ్ఞానము ఘనత ఒకవేళ మనకు కనుక ఉంటే అప్పుడు అనుకోని రీతిగా ఏదో సందర్భంలో ఒక మాట మనం అనేస్తాం పిల్లలు. అది దుష్టులు ఎలా ప్రేరేపిస్తారంటే అన్నీ బాగానే ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో ఎవరో వస్తారు, మన వాళ్ళని పిలువను కూడా పిలువము, వాళ్ళు వస్తారు, ఒక మాట అనేస్తారు, అది మన మనసులో పెట్టుకుని మనం ఇంకొక దగ్గర అనేస్తాము. అది తీరేమైపోతుందంటే ముందు చెప్పినా కూడా మనకు గుర్తురాదు. ఆ ముందున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చేసరికి, ఇక్కడ షార్జా నుంచి వచ్చేసరికి మనకు ఒక మాట చెప్పేసి చెవులు పెట్టేసి వెళ్ళిపోయారు. మనం తీరా ఏం చేస్తామంటే ఇది మనల్ని పడుకోనివ్వదు, మాట్లాడివ్వదు, సుఖంగా డ్యూటీ చేసుకునేది, ఏది చేయనివ్వదు. ఇది తీరా మన మనసులో ఎప్పుడంటే కడుపురంగానే ఉంటుంది. ఎప్పుడు బయటకు వస్తామా అని తన్నుతూనే ఉంటుంది మనల్ని. తీరా అది ఒక్కరిని చెవులు పెట్టేస్తాం. ఆవిడ ఊరుకుంటుందా, వాళ్ళ భర్తకు, వాళ్ళ పిల్లలకి అందరూ చెప్పేస్తుంది. ఇది అందరూ చేసి పెట్టదు. ఎవరు చెప్పారంటే షార్జా నుంచి వచ్చిన ఆవిడ గురించి చెప్పారు ఎవరు, పలానా ఆవిడే చెప్పిందంట. అందుకని ఈ విషయాలన్నీ కూడా ఈ పరిచయలు ఉన్నవన్నీ ఈ రీతిగానే పడగొట్టడానికి దుష్టుడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పిల్లలు. ఆ మాటలోని స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వాళ్ళను మితానుభవం గలవారు. ఇందులో అనుభవం ఉండాలంట.
పరిచర్యలు కూడా ఇప్పుడు మన పాట పాడే విషయంలో మీరు పరిచర్యలు కొనసాగుతున్నారు, ప్రార్థించే విషయంలో ఉంటున్నారు, అలాగే వాక్యం చెప్పే విషయంలో ఉంటున్నారు, మందిర పరిచర్య చేసే విషయంలో ఉంటారు, మీ యజమానులకు సహకార్యంగా ఉంటారు, పిల్లలు నడిపిస్తున్నారు. అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగున్నాయి కదా, అన్నీ బాగున్నాయి అనుకుంటే ఏదో విషయం మీరు పడిపోవాలనుకుంటే ఆ కొంచెం బుద్ధిహీనత ఏమైపోతుందంటే మీరు అంతకు మించి చేసిన జ్ఞానము ఘనతలంతా కూడా ఇట్టే తెలియజేస్తుంది. అప్పుడప్పుడు చూడండి పిల్లలు, మనం అన్నిసార్లు వస్తాం, అన్నిసార్లు ముందే వస్తాం మన చర్చికి. ఒక రోజు లేట్ వచ్చామనుకోండి, అదే రోజు ఏదో అయిపోతుంది. చూసారా, వాళ్ళు ఇప్పుడే వచ్చారు, మరి ఇన్నేళ్ళు ముందు వచ్చారు కదా, అది గుర్తుకు రాదు మనిషికి. ఆ రోజే వస్తారు. మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా ఎలా వస్తారంటే ప్రతిసారి మనం ఆలోచించారు పిల్లలు, మీరు ఏమనుకోవద్దు, మీరు బాధపడద్దు, మిమ్మల్ని గురించింది కానే కాదు, ఇది క్రైస్తవ సమాజం గురించి. మనం వచ్చేదే లేటు, ప్రతి వారం లేట్ వస్తాం. అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొన్నాం, ఏదో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఇంకా యవనస్తులంటే పక్కన పెట్టండి, వాళ్ళు సింగిల్గా ఉంటున్నారు కాబట్టి ఒక ఫ్యామిలీ పరంగా అందరినీ తీసుకొని మనం అందరం ఒకసారి రెడీ అయ్యి రావాలంటే అది కొన్నిసార్లు చాలా కష్టతరంగా ఉంటుంది, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే అందరూ మనం రెడీ అవ్వాలంటే కానీ 4 వాష్రూమ్లు ఉన్నాయి, 5 వాష్రూమ్లు ఉన్నాయి, అది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. మళ్ళీ తీరా వస్తువు ఇంకా ఆన్లైన్లో తీసుకుని రావడానికి ఆలస్యం అయిపోతుంది. ఆ రోజు లేట్ అయిపోయాం అనుకోండి, ఎన్నడి రానివారు ఆ రోజు వచ్చారనుకోండి, ఇక ఎలా ఉంటుందంటే ఆ సంవత్సరాలన్నీ కూడా మర్చిపోతారు. అంతమంది ఉన్న పరిచయం గుర్తుకు రాదు, వారికి ఉన్న ఘనత గుర్తుకు రాదు, ఏమీ గుర్తుకు రాదు. కదా అయిపోయింది అంతే. అప్పుడు అంటాను, అబ్షలోము వెంబడించే గాడిద గుర్తుకు వస్తుంది. అబ్షలోము నీ నాయకుడు, నీ యజమానుడు గాడిద మీద ఉన్నాడు, అతన్ని విడిచిపెట్టి గాడిదలా వెళ్ళిపోయింది పిల్లలు. అరే పోనీ అబ్షలోము కంటే బుద్ధి లేదు, ఈ గాడిద కదా బుద్ధి ఉండాలి కదా. అందుకని కొన్ని సందర్భాలు ఏదో ఒక రోజు ఆలస్యం అయిపోయింది అనుకోండి పిల్లలు, అంతవరకు ఉన్న జ్ఞానము ఘనత అన్ని ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ బుద్ధిహీనత తేడా చేస్తుంది. అంతకుముందున్న పరిశీలన గుర్తురాదు పిల్లలు, మంచిదన గుర్తురాదు. అందుకే చూడండి పిల్లలు, మనం ఎంతో బాగుండాలనుకుంటాం, అనవసరంగా ఏదో మాట, అయ్యో అది ఆమె మాట్లాడిచ్చింది, నేను మాట్లాడేశాను, అందులో తప్పులు ఎంకేసి తీరా ఈవిడే ఇంత చేసేసిందని అందరికీ ప్రచారం అయిపోయిన తర్వాత అది భర్త దాకా వెళ్ళిపోతుంది. నువ్వు అనవసరంగా దానికి ఎందుకు వెళ్ళావంటే, అయ్యో నేను మాట్లాడిచ్చింది కాదు, నేను చేసింది కాదు, ఆవిడే వచ్చింది, ఆవిడే మాట్లాడిచ్చింది. తీరా అది ఎంత పెద్ద రచ్చ అయిపోతుందని దానివల్ల సాహసనే మానుకుంటాం. అందుకనే కొన్ని విషయాల పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అనుభవం ఉండాలి. ఏదైనా మన ఇంట్లో సమస్య ఏందనుకోండి పిల్లలు, ఎవరికి చెప్ప ఒక మాట పెద్దవిడ ఇంచుమించు ఒక 38 ఏళ్ళు ఉంటుంది, చాలా పరిచయం, చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వాళ్ళ ఇంట్లో అన్నీ బాగున్నాయి. అంటే పెద్దయ్య గారి భార్య, వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చింది. ఆమె సంఘంలో ఉన్న స్త్రీని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించేసింది, అన్నీ తీసుకెళ్ళింది, అన్నీ బాగున్నాయి, సపోర్టివ్ ఉంది. ఎవరికి ఒక మాట తెలియని వాళ్ళు సంఘస్థులు, వారవాడి బిడ్డలో పాప పొరపాటుగా తప్పు చేసింది, ఎవరికి తెలియని వాళ్ళు. ఇది దుబాయ్లో జరిగిన సంఘటన, ఎవరికి తెలియదు. తీరాది అలా పాస్టర్ గారు అబ్బాయి ఎవరికి తెలియలేదు. ఇమీడియట్గా ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించేసి ఎవరికి తెలియకుండా ఆ పాపను తీసుకెళ్ళి అన్ని చేయించేశారు, ఎవరికి తెలియనివారు. అది ఇంట్లో అబ్బాయి కాబట్టి ఎవరికి తెలియనివారు. తీరా ఒక 15 రోజుల తర్వాత, లిటరల్గా ఈ దుబాయ్లో జరిగింది, సంఘంలో జరిగింది. 15 రోజుల తర్వాత సంఘ సభ్యురాళ్ళు అది అనవసరంగా పాపం అమాయకురాలు, అప్పుడే కొత్త వచ్చింది, ఆ వార్త ఈ తెలియని సంఘాలకు లేదు, అన్ని సంఘాలు చెప్పేసింది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే పిల్లల, మనదైతే ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటాం, వేరే వాళ్ళైతే ఇంకొక రకంగా ఆలోచిస్తాం. అందుకని అనుభవం అనేది చాలా ముఖ్యం. అందుకని మాన్యులై ఉండాలి, అన్ని విషయంలో మాన్యులై ఉండాలి. మన విషయంలో కాదు, ఎదుటి వారి విషయంలో కూడా ఎలా ఉండాలంట, మాన్యులై ఉండాలి. ఇది అందుకనే అది సూటబుల్ అవుతుందో లేదో మనం పరీక్షించుకోవాలి. పరిచర్యలో ఉన్నారు అవిశ్వాసులు కాదు, ఇది అన్యుల గురించి కానే కాదు, విశ్వాసులైన వారి గురించి, క్రైస్తవ సమాజం గురించి, స్త్రీలైన వారి గురించి, సహోదరుల గురించి, నా అక్కల గురించి, నా చెల్లెల గురించి, నా తల్లుల గురించి నేను చెప్పాలన్న మాట ఏంటంటే, ఇది పరిచర్యలు కొనసాగుతున్న అందరికీ. అంటే ఇది సంఘ పెద్దల గురించే కాదు, సేవకుల గురించే కాదు ఈ పత్రిక, అలాగే సువార్థికుల గురించి, ప్రెసిడెంట్ గారి గురించి కాదు ఈ మాట. ఇందులో సహకారుల స్త్రీల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అందుకని ప్రతి దాంట్లో కూడా మాన్యత అనేది చాలా ముఖ్యమాట. మంచితనం అన్నిట్లలో మితంగా ఉండాలి, అనుభవం ఉండాలి. ఏ రీతిగా ఒక మాట అన్నారా, వాళ్ళు తప్పు చేశారా, పర్లేదండి, మన పిల్లలే కదా, ఒక మాట అనేసరి ఏమవుతుంది, పోనీ దీనివల్ల ఏమైనా ఇరాన్ ఇంకొక రాజ్యాన్ని ఏమైనా నిలబెడతారు కాదు కదా. అందుకని కొన్ని విషయాల్లో చాలా అనుభవం ఉండాలి. అందుకని త్వరపడి అనాలోచితంగా ఏది మాట్లాడదు పిల్లలు. బయట మాట్లాడితేనే కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. సంఘ విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి కదా, చాలా జాగ్రత్త ఉండాలి కదా. అందుకనే ఒక మంచి మాట ఉంటుంది పిల్లలు, అదే ఇందాక చదువుకున్న మాటకు వచ్చే పిల్లలు సామెతల్లోనే 31వ అధ్యాయం
సామెతలు 31వ అధ్యాయం 11 నుంచి ఇంకొని మాటల కింద చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయు దానికి కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును అగసదారిలో వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు బద్దము ఏర్పరచును. ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభం అనుభవించి తెలుసుకొనును. రాత్రి ఆమె దీపము ఆరిపోదు. భయపడదు. ధరించిన వారు సిద్ధపరచుకొనును. కూర్చుండును. నిర్భయంగా ఉండును. బోధించును. చాలా మంది మళ్ళీ చదువు, చాలా మంది ప్రతివత ధర్మాన్ని అనుసరించుచున్నారు గాని వారందరినీ మించిన దానవని సరిపోతుంది. ఇక్కడ ఎందుకు ఇవన్నీ చదివించాలంటే ఈ మాట కూడా చదివించాను. కానీ 11వ వచనం నుంచి ఎందుకు చదవంటే 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముఖ్యము కంటే. ఇప్పుడు ఎక్కడైనా సాహసాలు ఉంటారు. దుబాయ్ యానివర్సరీకి మీరు వెళ్ళి ఉంటారు, ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఉంటారు. స్త్రీల సమాజం ఎక్కువ ఉంటుందా, పురుషులు ఎక్కువ ఉంటారు? పిల్లలు స్త్రీల సమాజం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ యానివర్సరీ చూసినా కానీ స్త్రీలే ఎక్కువ ఉంటారు. అంటే మనది యాంటీగా ఉంటుంది అనుకోండి, మనం కొంచెమైనా చాలా శ్రేష్టంగా ఉంటారు. బయట ఎక్కడైనా చూడండి పిల్లలు స్త్రీలే ఎక్కువ ఉంటారు, స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఏంటంటే గుణవతి అయిన భార్య దొరుకుంటా ఏమన్నాడు? అరుదు అనద్దు కదా, స్త్రీలు ఎక్కువ ఉన్నారు కదా వాక్యం వినేవాళ్ళు. పరిచయంలో ఉన్నవారు చాలా మంది ఎక్కువ ఉన్నారు, యానివర్సరీకి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సంఘాల్లో పురుషులు రాకపోయినా సావాసానికి స్త్రీలు ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు. అవునా కాదండి? మీరు చెప్పండి. మళ్ళీ నేను ఇలా అన్నానని మీరు అనొద్దు. మా భర్తలు రాకపోయినా మేము వెళ్తామని వాళ్ళు లేదండి, ఉన్నారు కదండి. మీరు చాలాసార్లు వచ్చారు, నేను చూశాను. అలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడ చూసినా కానీ స్త్రీలే ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు అరుదు అనే మాట అనొద్దు. ఎక్కడ విశ్వాసురాలైన భార్య చూస్తారో అంతకంటే విశ్వాసులైన భర్తకు అందరు ఈజీగా దొరికిపోవాలి. ఇప్పుడు శ్రీలంకలో అయితే అక్కడ ఏంటంటే పురుషులు చాలా తక్కువ ఉంటారు. మన దగ్గర ఏంటంటే అందరు ఈక్వల్గా ఉన్నప్పుడు గుణవతి అయిన భార్యలో ఎక్కడ చూసినా దొరికిపోవాలి, మరి ఇంటే దొరికిపోవాలి. సాహసంలో విస్తారంగా కనిపించే వాళ్ళు స్త్రీలు అయితే. అందుకనే అందరూ ప్రతిపద ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్ట. దాన్ని మించిన దానం నీవని తన పెనిమిటి పోడుతున్నాడు ఆ స్త్రీని. అదే చాలా మంది ఉంటారంట, కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైంది అంటాం. అందుకనే ఇలా ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ మధ్య కాలంలో చూడండి పిల్లలు, సోషల్ మీడియా చూస్తుంటే, టీవీ చూసినా కానీ ఏ రోజు భర్త బాధితులు ఎక్కువ ఉంటారు. ఆమె ఇలా చేసింది, ఆయన ఇలా చేసింది, ఎన్నో వీడియోలు చూస్తున్నాం. అవన్నీ చెప్పడానికి కూడా మనకు ఇష్టం లేదు. అంటే ఇట్టే మాయం చేసి ఇవన్నీ అలా చంపేసే వరకు వెళ్ళిపోతున్నారనే సమాజం ఎలా వెళ్ళిపోతుంది పిల్లలు? చాలా మంది. కానీ వాళ్ళందరినీ మించిన దానం ఎప్పుడు అంటారంటే జ్ఞానం అంటే. అందుకని అన్నాడు కదా, ఎక్కువ మంది సాహసంలో కనబడినను పరిచయం చేసే స్త్రీలలో ఇలాంటి లక్షణాలు ఉండాలంటే. అందుకని పౌలు గారు అంటారు, పైకి భక్తి గలవారై ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. అందుకని అలాంటి వారికి నువ్వు దూరంగా ఉంటారు. ఆ మాట చదవండి పిల్లలు, మీకు రెఫరెన్స్ తెలుసు కాబట్టి ఒకసారి చదివేసాను. వారినై ఉందరు
నానా విధాలుగా దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఆ మాట చూడండి పిల్లరా, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని. మళ్ళీ అక్కడ ఆ మాట అనకుండా ఉండేమో బాగుండేదేమో అనిపించింది. మళ్ళీ ఆ తీరా ఎండబెట్టి మన స్త్రీల దగ్గరికి వెళ్ళిపోయారు పౌలు గారు. వాళ్ళంటే ఎప్పుడూ నేర్చుకుంటారంట, ఏ కూటమి చూసినా ఎక్కువగానే కనబడుతుంటారంట. కానీ సత్యం గురించిన అనుభవ జ్ఞానం వాళ్ళు రాదంట. ఏదైనా మాట అన్నారనుకోండి ఇట్టే ఏడుస్తారు. అందుకనే ఇర్మియాలో ఒక ఇర్మియా అంట 3వ అధ్యాయంలో మీరు ఏడవద్దు అంటాడు, మీరు ఊరకుండు అంటాడు. స్త్రీల గురించే చెప్తూ ఉంటాడు, ఆ మాట కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మన మాట అంటే చాలు వాళ్ళు ఇట్టే ఏడుస్తారు. రాజ్యాలు కూలిపోవడానికి కారణము స్త్రీలే, రాజ్యం నిలబెట్టడానికి కూడా కారణము స్త్రీలే. చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూసినా అదే సత్యము, పాత నిబంధనలకు వెళ్ళి చూసినా అదే సత్యము. ఆదాము గారు తప్పిదం చేయలేదట, కానీ మొదట అవ్వ మోసపరచబడి ఆదాముకు మోసపరిచిన అనే మాట మనం వింటూ ఉంటాం పిల్లలు. అందుకని పిల్లల మితముగానే ఆలోచన ఉండాలి, పరిచయం ఉన్న వారికి జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. ఇలాంటి వారికి నువ్వు విముఖుడమై ఉండవు తిమోతి అని చెప్తూ అలా అపవాది టార్గెట్ చేసేది ఎవరిని అంటే ఆ మాట గిరించదమ్మా. చూడండి పిల్లలు, అందుకని సత్యవాక్యం అంట అది ఎల్లప్పుడూ నేర్చుకున్నాను. వాక్యంలో వింటున్నాను, సావాసంలో కొనసాగుతున్నాను. ఎవరో ఒక మాట అన్న దాన్ని బట్టి వారి హృదయం అంతా కూడా కలిసి వేయబడతారు పిల్లలు. దానికి అవకాశం ఇచ్చి వారి విశ్వాస జీవితం నుంచి కూడా తొలగిపోబడతారు పిల్లలు. అందుకని పిల్లల నిజ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఎంతగా మనం పరిగొల్పబడుతున్నామో అపవాదికి మాత్రము చోటి పని స్థితిగతుల్లోనే ఉండాలి పిల్లలు. వారు సాహసంలో ఉన్నట్టుగానే ఉంటారు. కొంతమంది మిమ్మల్ని మీ విశ్వాస జీవితంలోని పాడు చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారికి చాలా దూరంగా ఉండండి. మీ భక్తిగల జీవితం పాడైపోతుంది. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, సావాసాలు విచ్ఛిన్నమవుతాయి. నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వు ప్రార్థించుకునే స్థితిలో కూడా నీ ఆత్మీయత అనేది రాదు పిల్లలు. మనం ఏదో మనం కప్పించుకుంటాం, కానీ చాలా మటుకు దూరంగా ఉంటాం. అందుకనే అలాంటి వారు దొరుకుతా అరుదు. అందరూ పెళ్లి చేసుకుంటారు పిల్లలు, అందరూ పెళ్లి చేసుకుంటారు, అందరూ భార్యలుగా ఉంటారు. కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడంటే అది చాలా కష్టతరమైంది అన్నట్టు. అది ముత్యము కంటే శ్రేష్టమైనది అంటున్నాడు. ఆమె అలా శ్రేష్టమైన వారిలోనంట నోరు తెరిస్తే ఉపదేశమే వస్తుందంట. ఆమె క్రియలు కొనియాడబడతాయి అంటున్నాడు పిల్లలు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 6 నుంచి కింది భాగం చదువుతారు. 6వ వచనం నుంచి కింది భాగం. సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబొట్టు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు, మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఆ స్త్రీ ప్రస్తావన తీసుకురావాలి, పేరు ప్రస్తావన తీసుకురావాలి. ఆ స్త్రీ అన్నాడు. ఆమె ఏం చేసిందండి? మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న మాట. ఆమె ఏం చేసిందంట? అత్తరును తీసుకొచ్చి తన తల మీద పోసిన అత్తరు గుడ్డిని పగలగొట్టేసింది. ప్రభు అయిన యేసుని అభిషేకించేసింది. అభిషేకించిన తర్వాత అక్కడ ఉన్న శిష్యులు అనుకుంటున్నారు ఏంటంటే ఈ నష్టం ఎందుకు అన్నాడు. అంటే ఇప్పుడు ఏది గొప్పది వాళ్ళ దృష్టిలో? అత్తరు గొప్పది అంటే ప్రభుకి అంత విలువ లేదన్నట్టే కదా సమాజంలో. ఇప్పుడు మనం కూడా చాలా మట్టుకు పిల్లలు మనం అనుకుంటే కష్టతరమైన సాహసం వస్తున్నప్పుడు ఇమీడియట్గా మనకి ఏమైనా కావాల్సింది అనుకోండి, సాహసం మానుకుంటాం పిల్లలు. మనకి ఏది గొప్పది అవుతుంది? అప్పుడు వచ్చిన మెసేజ్ మనకు గొప్పది అవుతుంది. అవును కదండి. ఇందాక వస్తుంటే చిన్న ఒక మెసేజ్ పంపించారు మనం. అక్కడ రెజ్యూమ్లో మనం అప్పుడప్పుడు సీవీలో మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఐ కెన్ వర్క్ అండర్ ప్రెషర్ అని. అవును కదండి. నేను స్ట్రెస్ కూడా తీసుకోగలుగుతాను, అండర్ ప్రెషర్లో కూడా చేయగలుగుతాను. అంటే ఈ మధ్య కాలంలో సీవీలో అప్డేట్ చేసుకోవడానికి కొత్త వర్డ్ వచ్చిందంట, ఒక సెంటెన్స్ వచ్చిందంట.
ఐ కెన్ వర్క్ అండర్ ద మిసైల్ అటాక్ అని కూడా పెట్టేశారు. అంటే మిసైల్ అటాక్ అయినప్పుడు కూడా వర్క్ చేస్తారని అందులో రాసుకోవచ్చండి. దుబాయ్లో సిచ్యువేషన్ ఇలా ఉందని మామూలుగా కామెడీగా పెట్టారు. నాకు అనిపించింది నిజమే అలా రాసుకోవడానికి బాగానే ఉంది. మరి ఆత్మీయ విషయంలో, సంఘ విషయంలో మనం ఎలా ఇంతవరకు అయితే మాకు డ్యూటీ ఉన్నా కానీ మేము డ్యూటీ పని చేసుకొని పూర్తి చేసుకొని పర్మిషన్ తీసుకొని త్వరగా సన్నిధికి వచ్చి మేము ఆరాధనలో పాల్గొంటామని ఇంతవరకు బాగానే ఉంది. మరి మిసైల్ వచ్చినప్పుడు మనం ఏం చేంజ్ చేసుకోగలుగుతాం? మా క్యాప్షన్ మనం ఏం పెట్టుకోగలుగుతాం అంటే, మాకు మిసైల్ వచ్చినా అటాక్ జరిగినా కానీ మేము ఆరాధించగలుగుతామని మనం పెట్టుకోగలుగుతాం పిల్లలు, పెట్టుకోగలుగుతాం. అక్కడ మంచి మాట ఏంటంటే పిల్లరా, వారు ప్రభువు గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ నష్టం ఎందుకు అంటున్నారు. అంటే ప్రభువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది. పోతే పోనీలే ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు అంటే పోయిందమ్మా అతను బుడ్డి, అది ఎంత విలువైన పర్లేదు, నువ్వు ప్రభువుని అభిషేకించవు, చాలా గొప్ప కార్యం అనట్లేదు. ఈ విలువ అంటే ఈ నష్టం ఎందుకు, నువ్వు అనవసరంగా ఈ అత్తరు బుడ్డిని పగలగొట్టేస్తామని ఆమె తిడుతున్నారు. ప్రభు అన్న మాట ఏంటంటే ఈ సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఆమె చేసిన క్రియలు ఏమైపోతుంది, ఇప్పుడు జ్ఞాపకార్థంగా కొనియాడబడుతున్నాయి. ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఆమె చేసింది నేటికి మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. అందుకనే ఈ సువార్తలో ఆమె పేరు కూడా తీసుకురావలేదు. అందుకని పిల్లలు మనం వెళ్ళిపోయినా కూడా, నేను అదే చెప్తాను, ఎవరి విషయంలో కూడా అదే చెప్తుంటాను, జ్ఞాపకం గుడికి రోజు కూడా అదే అనుకుంటాను. మనం వెళ్ళిపోయినా కూడా మన క్రియలు ప్రశంసింపబడాలి, కొనియాడబడాలి, అంతే కదండి. అయ్యో మమ్మీ లేదు ఈరోజు, నా తోటి నా చెల్లి లేదు, నా అక్క లేదు, ఆమె ఉంటే అన్ని చక్కదిద్దేది అని ఎప్పుడు మనం లేనప్పుడు గుర్తెరగాలి, అంతే కదండి. క్రియలు ప్రశంసింపబడాలి. ఆమె పర్లేదండి, ఆమె ఉన్నది, అయ్యో మాట్లాడకపోయినా బాధే, మాట్లాడినా బాధే, అమ్మ నువ్వు ముందెళ్ళు, లేదంటే తల్లి నువ్వు వచ్చి అక్క నువ్వు ముందెళ్ళు, చెల్లి నువ్వు ముందుకు రా అనే మాట్లాడవద్దు. ఆమె లేకపోయినా కూడా ఆమె క్రియలు ఏమైపోవాలి, ప్రశంసింపబడాలి పిల్లలు. ఈమె ఎన్నో సంవత్సరాలు ఆమె ఎలాంటిది, స్త్రీ ఎలాంటిది, ఎక్కడుంది, తనకు ధనం ఉందా లేదా, ఏ మాట తీసుకురావలేదు. అక్కడ అత్తను తీసుకొచ్చింది, పగలు కొట్టేసింది, తలను ప్రభువును అభిషేకించేసింది. ఆ శిష్యులైనా మాట్లేదు ప్రభు గొప్పడు అత్తరు కంటారు. ఈ నష్టం ఎందుకు పోయి అంటుంది. ఆమె అనుకునేది ఏంటంటే ఈ అత్తరు గుడి నా దగ్గర ఉంచుకుని నేనేం చేసుకోగలుగుతాను, ప్రభువుని అభిషేకిస్తే అది జ్ఞాపకార్థంగా ఉంటుంది. అంటే ప్రభు అన్న మాట ఏంటంటే నా భూస్థాపన నిమిత్తం ఈ కార్యం, గొప్ప కార్యం చేసింది. బీదలు ఎప్పుడు మీదనే ఉంటారు కదయ్యా, వాళ్ళని తర్వాత మీరు దానం చేయొచ్చు, వాళ్ళని పోషించవచ్చు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నా భూస్థాపన నిమిత్తం అంటే నా మరణం కొరకు ఆమె ముందుగానే అభిషేకించిందని ఈమె సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో నేటికి ఈ 2026 సంవత్సరం మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆమెను గురించి మనం కొనియాడుతున్న పిల్లలు. ఆమె పెనిమిటి ఒకవేళ ఇంట్లో తన స్త్రీని పొగిడినా పొగడకపోయినా సమాజంలోకి వచ్చిన తర్వాత గవిని ఎదుట ఆమె క్రియలు కొనియాడమనంట. 2000 సంవత్సరాల క్రితం ఆమె చేసిన ఒక పుణ్యకార్యాన్ని నేటికి మనం స్మరణ తెచ్చుకున్నామంటే ఎంత గొప్ప కార్యం చేసింది పిల్లలు, ప్రభుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది. అందుకనే సంఘ పరిచర్యలో ఉన్న స్త్రీలంట మాన్యులై ఉండాలి. మనకేంటంటే పిల్లల అక్కడ ఉన్న మాటలన్నీ కూడా మనం అనుకుంటే నిజమే అనిపిస్తుంది. మనం విన్న మాటలన్నీ కూడా మనసులో కొంతసేపు ఉంటాయి పిల్లలు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత యథార్థంగా దాల్చుకుంటాం పిల్లలు. అది సోదరుల గురించి కూడా చెప్తున్నాను, మళ్ళీ మాకే టార్గెట్ చేసినట్టే చెప్పొద్దు. పౌలు గారు ఏమనుకున్నారంటే ఆ మాటలన్నీ కూడా ఒక విశ్వాసుల గురించి, సంఘ పెద్దల గురించి చెప్తున్నాడేమో అనుకున్నాను. కానీ చివరికి వచ్చే మాట ఏంటంటే వాడు అపవాది స్త్రీలని టార్గెట్ చేస్తున్నాడంట. అందుకనే స్త్రీలు తొందరగా పడిపోయే అవకాశం ఉంది. బలహీనమైన ఘటము అన్నాడు. బలహీనమైన ఘట్టమైనప్పటికీ కూడా బలంగా గొప్ప కార్యాలు చేసిన భక్తురాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఆమె క్రియలు నేటికి మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. మీకు బాగా తెలుసు కదా ఎస్తేరు రాణి గారు, మనం విన్నారండి ఎస్తేరు రాణి గురించి. ఆమె అంతఃపురంలోకి వెళ్ళిందంట పిల్లలు. కడుపు మీద ఇంకా దాస్యత్వంలో ఉన్నవారు. ఒకప్పుడు ఉన్న ఈ అశూరు సామ్రాజ్యం నియంత్రణ రాష్ట్రంలో ఆ సామ్రాజ్యానికి ఆ కాలంలో యూదులు వెళ్ళిపోగా మిగిలిపోయిన వారు, చెరలో ఉన్నవారు వెళ్ళిపోగా మిగిలిన వారు అక్కడ ఉంటే వారి మధ్యలో నుంచి, దాసత్వంలో నుంచి అంతఃపురంలోకి వెళ్ళిపోయిన ఆమె ప్రాణాలు తెగించి చేసిన కార్యాన్ని నేటికి మనం స్మరణ తెచ్చుకుంటాం లేదా? ఏం తీసుకుంటున్నాం మనం? క్రియలనే కొనియాడుతున్నాం. అందుకని మీ యొక్క క్రియలు కూడా మీ భర్తలు ఎలాగో పోగొడతారు మిమ్మల్ని. మీరు చేసిన వంటలు మీ భర్తలు నచ్చుతాయి, వేరే వాళ్ళకి నచ్చిందన్నా మీరు ఊరుకోరు. మీ పిల్లలు ఎలాగో మీ వంటలే మెచ్చుతారు, మీ బంధువులు ఎలాగో మిమ్మల్ని మెచ్చుతారు. కానీ అందరూ కొనియాడాలి మీ క్రియలు. సంఘం అంతా కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మా వాళ్ళు అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మీ అలా అనుకుంటే నేను చెప్పేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయిన పరిస్థితుల్లో అదే ఉంది కదండి. మీ క్రియలు కొనియాడబడాలి అంటున్నాం. సహోదరులందరూ కూడా అమ్మ ఆ రోజు మీ వంటకు వచ్చి మీ ప్రేయర్కి వచ్చాము, ఆ రోజు తిన్న బిర్యానీ, పలావ్ రైస్ ఇంకా మాకు జ్ఞాపకం ఉంది అనుకోండి,
నెక్స్ట్ వారం మళ్ళీ మీరు పెట్టేస్తారు. పెట్టరండి. అలాగే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు మన మంచి క్రియలంట అందరూ సమాజం ఎదుట మన క్రియలు కొనియాడుతూ ఉంటారంట పిల్లలు. అలా ఒక భక్తురాలు ఉంది, మీకు బాగా తెలిసిన మాట. అది కూడా చూసుకొని మనం ముందుకు లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం చూడండి పిల్లలు. ఆశీర్ గోత్రికురాలను చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకునే వారి అందరితో ఆయన గురించి మాట్లాడుతున్నారు పిల్లలు. ఈయన గురించి మనం ఎక్కువగా వింటుంటాం. నాకంటే ఎక్కువ మన సహోదరులందరికంటే ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా ప్రాచుర్యమైతున్న స్త్రీ ఎవరంటే ఆశీర్ గోత్రికురాలు, అన్నా యొక్క వృద్ధురాలు. ఇంచుమించు 7 ఏళ్ళే కాపురం చేసింది. అంతకుముందు ఒకవేళ 13 సంవత్సరాలు అనుకుంటే 26 సంవత్సరాలకి తన భర్తను కోల్పోయింది. తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా బ్రతుకుతుంది. ఎక్కడ ఉందంట? దేవాలయంలో ఉందంట పిల్లలు. 84 ఈ సంవత్సరాలు, ఆ ముందు ఒక 20 సంవత్సరాలు పెట్టుకుందాం. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఓవరాల్గా? ఒక 104 సంవత్సరాలు అండి. మనమైతే 104 సంవత్సరాల్లో మనం ఎలా ఉంటాం పిల్లలు? ఒకవేళ ఆయుష్ దేవుడు అనుగ్రహించాడు అనుకోండి, 104 సంవత్సరాల తర్వాత యుఏలో ఉన్నా ఉండకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత దేవాలయాన్ని పట్టుకొని విడిచిపెట్టకుండా మనం ఉంటాం పిల్లలు. ఆయన విమోచన కొరకు కనిపెట్టుకున్న వారితోనంట ఆయన గురించి మాట్లాడుతుందంట, ప్రకటన చేస్తుందంట పిల్లలు. 104 సంవత్సరాలు ఆమె అదే గురించి ఆమె గురించి మాట్లాడుతూ మంచి మాట్లాడు పిల్లలు. 84 సంవత్సరాలు విధవరాలైంది దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా లోపలికి వచ్చి దేవుని కొనియాడి అంటారు పిల్లలు. మనకు మాటలు వస్తాయండి. కొద్ది ఒక సందర్భం వచ్చిందనుకోండి, కొత్తలో మనం బాగుంటాం పిల్లలు. మన ప్రార్థనలు బాగుంటాయి, మనం ఇది ఎదుటి మాట్లాడే మాటలు బాగుంటాయి. తర్వాత కొన్ని కాలానికి వెంబగారు ఎప్పుడు అంటారు, తమ్ముడు నీకు పాలు నీళ్ళు తేడా తెలియదు, అందరినీ గుడ్డిగా నమ్మేస్తాను. అనవసరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ప్రారంభించావు. నీతో పాటు మీ జ్ఞానంతా మీ పిల్లలంతా అక్కడికి వచ్చేసే వరకు పెద్ద హైలైట్ చేసి వాళ్ళ గురించి చరిత్ర తెలియదు తప్పు. కానీ ఎప్పుడు ఆయన తీరా కొంత కాలానికి వాళ్ళ గురించి చెప్తుంటే నాకు బాధ అనిపించింది. కొని మనం అనుకుంటాము వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని. పాపం ఆమె ప్రభు పిల్లలకు వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ గురించి ఎన్నో మాట్లాడినాడు. అందుకనే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనం ఏమనుకున్నాడు, కొన్ని విషయాలు తెలిసిందని బట్టి ఇదే సత్యం అనుకుంటాం. కానీ కొన్ని లోతైన విషయాలు ఆలోచించినప్పుడు మనకు నిజమే అనిపిస్తుంది. ఆమెనంట దేవాలయాన్ని విడిచిపెట్టక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయించుండెను. ఆమె కూడా గడిలోకి వచ్చి దేవుణ్ణి కొనియాడుతుందంట. ఒక 104 సంవత్సరాల వృద్ధురాలు దేవుని స్తుతిస్తుందంట. మనకు మాటలే రావండి, మనకు మాటలు రావు. ఒక కొద్ది కాలం వచ్చినప్పుడే కొత్తలోనే మనం ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రొనౌన్సియేషన్ అంతా కూడా మారిపోతుంది, ఆటిట్యూడ్ అంతా కూడా మారిపోతుంది. ఎలా ఉంటుందంటే ఇంకా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇందిరాగాంధీ వెళ్ళిపోయింది కదా పిల్లలు, ఆమె క్రియల గురించి మనం నేటికి కొన్ని ఆడుతూనే ఉంటాం. ఒక లీడర్ మాట్లాడినట్టుగా ఉంటాయి మన మాటలు. ఒక విశ్వాసురాలకి ఆత్మీయులకు ఉండాల్సిన మాటలు మన సమాజంలో రావాలి పిల్లలు. అందుకని అనువాద జ్ఞానంతోని మితముగాను మాన్యముగాను జ్ఞానోపదేశం మాట్లాడితే ఎలా ఉంటుందంటే కృప కొరకు ఎదురు చూసేవారు ఉండాలి. అందుకనే దేవుడి గురించి మాట్లాడేదంటే నేను అనేకుల వారికి తల్లిగా ఉంటుంది అంటాడు. ఆమె ఉపదేశం కొరకు కాచుకొని ఉండేవాళ్ళంట. అలాంటి విలువైన స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటే భక్తి గల స్త్రీలందరూ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ పౌలుగా రాసిన పత్రికను బట్టి అలాంటి వారు ఉన్నారు కాబట్టి అయ్యా మీరు జాగ్రత్తగా ఉండు, మీ సమాజానికి బోధించే విషయంలో కానీ నువ్వు మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటి మాటలు చెప్పి వారికి దూరంగా ఉంచు, అనేకులను ఆయుధపరచమని పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు పిల్లలు. అందుకని ఇందాక అన్నా గారి గురించి మనం ఇందాక కొత్త నిబంధనలు చూసిన మాట గురించి ఆమె క్రియల్ని మనం నేటికి కొనియాడుతున్నాం. ఎందుకంటే 104 సంవత్సరాల్లో దేవునికి సేవ చేస్తుందంట, ఆయన కొనియాడుతుంది, అనేకులకు సత్యవాక్యాన్ని ప్రకటిస్తుంది. ఒక స్త్రీ ఆ వయసులో కూడా ఆ కడు మీద కాలం ఆదిమ సంఘం అంటే అంత ధనవంతులు రోజులు కానే కావు. తనకి ఏదైతే ఉందో దాన్ని ప్రభువుకు అభిషేకించింది. నేటికి ఆమె క్రియల్ని మనం కొనియాడుతున్నాం పిల్లలు. ఇంకా మాట్లాడుతుంటే పిల్లలు మనం చాలా సందర్భాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు గుర్తించి కొన్ని సంవత్సరాల క్రితం ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన మాట నాకు అనిపించింది. మనకు పరమగీతలో ఉంటుంది,
బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్టు అని అంటాడు. ఆ మాట నాకు ఇప్పటికీ నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చినట్టు. ఆ టాపిక్ గురించి మాట్లాడినా నేను చాలా సంఘాలు దుబాయ్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో సంఘంలో ఆ మాటను చెప్పడానికి ఇష్టపడేవాడిని. అలాంటి లోయలో పుట్టే పద్మం ఎలాగైతే ఉంటుందో నా ప్రియురాలు ఆ రీతిగా నాకు కనబడుతుంది అంటాడు. లోయలో పుట్టే పద్మాలు చూసారండి. అంటే నేను బాగా టైం తీసుకోవట్లేదు, నేను ఊహించేస్తాను. కొండపై నుంచి కిందికి లోయలో చూస్తే అప్పుడప్పుడు చిన్న చిన్న తామర పువ్వు లాంటివి చిన్న చిన్న అలాంటి వైట్ కలర్ పుష్పాలు కనబడుతుంటాయి, కిందికి లోయలు కనబడుతూ ఉంటాయి. దాన్ని తొక్కేది కానీ ఏది నాశనం చేసేది కానీ ఏమి ఉండదు, ఎందుకంటే లోయలకి ఏమి వెళ్ళాయి కాబట్టి కొండ మీద చూస్తుంటాం కాబట్టి. అలాంటి స్థితిగతుల్లో వల్లి పద్మం తెలుసు కదా, లిలీ ఫ్లవర్. అమ్మగారు లిలీ గ్రేస్ గారు కాదు, లిలీ ఫ్లవర్. అలా పైనుంచి చూస్తే ఎంత ఉంటుందో చుట్టూ ముళ్ళకంచె ఉంటుందంట. ఆ ఫ్లవర్ అంత అద్భుతంగా కనబడుతుందంట. మన ప్రభువు అంత స్వరూపమైన అందం గలవాడైతే తలకి ఏ రీతి అయితే ముళ్ళ కిరీటం పెడితే ఎలాగైతే ఉంటుందో అలాంటి వల్లి పద్మము ముళ్ళ పొదల్లో నుంచి పైకి వస్తుందంట పిల్లలు. అందుకని స్త్రీల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు ఆ రీతిగా ఉన్నావు, సమాజం పాడైపోయింది. సమాజమే కాదు, నీ క్లాస్ రూమ్ పాడైపోయింది, స్కూల్ పాడైపోయింది, ప్రపంచము పాడైపోయింది. అలాంటి కోణంలోకి దుస్తుల్లోకి, అందుకనే జనారణ్యంలోనికి అంటాడు. అదేదో అడవిలోకి కాదు పంపించేది, జనముండే అరణ్యంలోకి నేను పంపిస్తున్నాను, మృగాల్లోకి మధ్యలోకి పంపిస్తున్నాను. నువ్వు ఎలా రావాలంటే పావురం వల్ల నిష్కరపురాలుగా నువ్వు వెళ్ళిన దానిని అలాగే నువ్వు రావాలి. అలాంటి సమాజమే దేవునికి కావాలి. అలా సమాజం పాడైపోతుంది. అంతటి స్థితిగతులు ఉన్న ప్రతి చెల్లి, ప్రతి సహోదరి ఆ రీతిగానే వల్లి పద్మం లాగే ఉండాలి. నీ పక్కన శూలాలలాగా ముళ్ళలాగా నీకు గుచ్చుకునే సమాజం మధ్యలో నువ్వు ఉంటున్నావు. అది నువ్వు గుర్తెరగాలి. నీ మాటలతోనో క్రియల ద్వారానో నిన్ను హేళన చేసే విధానమో, నిన్ను ఏదో నీకు రాదనో వచ్చానో నిన్ను ఏదో హేళన చేసి ఎన్నో మాటలనవచ్చు, అది ఎవరికైనా కానీ. అలాంటి వారి మధ్యలో ఒక వల్లి పద్మంలో బయటికి రావాలి. అందుకనే ఒక పాత నిబంధన గ్రంథంలో కనబడుతుంది, ఒక చాలా బీదవరాలు, అన్నీ పోయాయి, ఇంకా కరువులో ఉంది, కాటకాల్లో ఉంది, చనిపోతామనే అలాంటి ఆలోచన ఉంది. కొద్దిగా అప్పం చేసుకుని బ్రతికితే చాలు అనుకుంటుంది పిల్లలు. ఏదో స్థితిగతులు బాగాలేదని తప్పుడు మార్గం ఎన్నుకోలేదు, ఆమె తప్పుడు మార్గం ఎన్నుకోలేదు. తామార్ లాంటి ఆలోచనకర్త కాదు తను. నీతిమంతురాలు, యోగ్యురాలు, వల్లి పద్మం వలె పాత నిబంధన గ్రంథంలో యెజబేలు ప్రాంతంలో, యెజబేలు కాపురమున్న ఆ భూభాగంలో నుంచి వచ్చిన ఆ స్త్రీ అలాంటి నీతి క్రియలు బతుకుంటే దేవుడు ఆమెను అంత ప్రవక్తను అక్కడికి పంపించిన తర్వాత, అయ్యా ఇది తిని చచ్చిపోవాలనుకుంటున్నాము, మరి చాకుండా వేరే దగ్గరికి వెళ్ళి అనుకుని బ్రతకొచ్చు కదా. అది అలాంటి నేచర్ నాకు కాదు. నా భక్తి జీవితం అలాంటిది, నా కన్యత్వం అలాంటిది, నా నీతి అలాంటిది, నా నిబద్ధత అలాంటిది. దానికి నేను కమిటెడ్ అంతే. ఇంకా వేరే విషయంలో నేను లొంగేది లేదు, తగ్గేది లేదు. అలాంటి నీతి మన భక్తి విషయంలో చూపించాలి. అంతేగాని గర్వమైన మాటలు, అహంకారమైన మాటలు ఇలాంటి విషయంలో కాదు, మనం తగ్గే విషయంలో నీతి విషయంలో ఉండాలి. ఎవడో ఒక మాట అంటే నేనెందుకు నాకు విశ్వాస జీవితాన్ని కోల్పోవాలి, ఎవరో ఒక మాట అంటే నా ఆత్మీయత నేనెందుకోవాలి, వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను సాహసానికి వస్తాను. ఏమైనా అంటే చాలా మొట్టమొదటి మానుకునేది మన సాహసం. అవునా కదండి? మన సాహసం ఎందుకు మానుకోవాలి? ఎవరు మానుకోవాలి పిల్లలు? అది దేవుడికి నీకున్న ఒక కమిట్మెంట్ కదా. ఆమె చూడండి పిల్లలు, ఆమె పవిత్రతను ఎలా కాపాడుకుంటుందో. అలాంటి ఆవిడ తప్పుడు మార్గం ఎన్నుకోలేదు పిల్లలు. ఒక లేకపోతే నేను చచ్చనే పోతాను కానీ తప్పుడు మార్గం ఎన్నుకోలేదు. అలాంటి వారి దగ్గర ప్రవక్తను పంపిస్తూ ఉంటే నాకు అనిపించింది, నిజంగా వల్లి పద్మం అంటే ఇలాంటి ఉంటారేమో అనిపించింది. కొత్త నిబంధనలు కనిపించి ఈ అన్న ఎలాంటి స్త్రీ లక్షణాలు కలిగి ఉందో తన బిడ్డను కాపాడుకుంటూ ఆ స్త్రీ కూడా అలాగే ఉంది. అలాంటి ప్రతికూల పరిస్థితులు నా తల్లులకు, నా సహోదరులకు ఎదురయ్యానుకోండి, నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావు? నీ భక్తి జీవితం ఏ స్థాయిలో ఉంటుంది? ఆ రోజు ఎస్తేర్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాన్ని కనుక ఒకవేళ ఆశ కనుక ఉంటే, ధైర్యం కనుక చేయకపోతే, ఈ స్థితిని బట్టే నువ్వు అక్కడ ఉన్నావేమో. నీ పరిస్థితి ఆలోచించుకో. యూదులకు ఏ విధంగా దేవుడు రక్షణ కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ నీ పరిస్థితి ఏమైపోతుంది నువ్వు ఆలోచించుకున్నప్పుడు తన ప్రాణాలను లెక్క చేయకుండా ఒక అడుగు ముందుకేసింది పిల్లలు. అందుకని కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చాలా మంది భక్తులు కనబడుతూ ఉంటారు. ఆదిమ సంఘానికి ఒక గృహం ఇచ్చిన, మేడ కనిపించిన ఒక తల్లి కనబడుతూ ఉంటుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధవాతమనే కాదు, అందరినీ హతసాక్షులుగా తెగనగలుగుతున్న సమయంలో తన గదినిచ్చి ప్రార్థనకు అవకాశం ఇచ్చింది. ఆమె క్రియల్ని మనం నేటికి కొనియాడుతున్న పిల్లలు. ఇలాంటివి యుద్ధవాతంలో ప్రతికూల పరిస్థితుల్లో మన విశ్వాస జీవితాలు ఎలా ఉంటాయి పిల్లలు? ఆ రోజు అన్న అలా చేసింది కదా, ఆ విధవరాలు అలా చేసింది కదా, అలాగే మోయాబు ప్రాంతం నుంచి వచ్చిన రూతు అలాగే చేసింది కదా. అలాంటి పొజిషన్లో నేనుంటే నేను ఎలాంటి స్టెప్ తీసుకోగలుగుతాను? ఈ సంవత్సరం 2020 సంవత్సరం ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నన్ను సజీవంగా నిలబెట్టేశారు కదా. అలాంటిదే సిచ్యువేషన్ నా కళ్ళ ముందుగా వచ్చే సంవత్సరం ఎదురైంది. నేను ఎంతటి నీతియుక్తంగా నడుచుకుంటానో మనం ఆలోచించుకోవాలి పిల్లలు. నిజమే కదా పిల్లలు? అలాంటి ప్రాబ్లమ్స్ రావు, సిచ్యువేషన్స్ రావు అని మనం చెప్పడానికి ఏం లేదు కదా. వస్తాయి కదా, అందరికీ వస్తాయి. అలాంటి వచ్చినప్పుడు
మన నిర్ణయాలు ఏ రీతిగా ఉండబోతాయి? వాక్యానుసారంగా ఉంటాయా? దైవ చిత్తానుసారంగా ఉంటాయా? మనం ఏదంటే పిల్లలు నిజంగా మంచి మాట పిల్లలు ఆ స్త్రీ గురించి మాట్లాడుతుంటే అందుకనే నేను చెప్తాను పిల్లలు. అందుకనే కొన్ని మాటలు ఏంటంటే పిల్లల దేవుడు అంట మనం యెషయా గ్రంథం చదివిన కానీ మళ్ళీ ప్రసంగించిన కానీ అలాగే పరమగీతాలు చదివిన కానీ నేను ఎన్నో సందర్భాలు అంటూ ఉంటాను, ఒక జనాంగాన్ని నొప్పులు లేకుండా ఒక స్త్రీ ఏమైనా కన్నదా, వారి పాలించి అతను పెంచిందా అనే మాట మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ కంట ప్రసవం మీద వచ్చినట్ట ఎన్ని ఎముకలు విరిగిపోతే ఆ పెయిన్ ఉంటుందో, ఎన్ని ఎముకలు ఉంటుంది? 20 అంటున్నారు. మనకు శరీరంలో ఆ ఎముకలన్నీ విరిగిపోతే ఎంత పెయిన్ అయితే ఉంటుందో ప్రసవ వేదనలో అంత పెయిన్ ఉంటుందంట ఒక తల్లికి. అవును కదండి? మీరు ఆ ఎముకల గురించి మీరు గ్రూప్లో పెడుతుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ చేశాను పెట్టండి. నేను ఒకటి ఎక్కను లేదంటే ఆ దగ్గర ఒకటి తగ్గింది, తర్వాత వచ్చిన వాళ్ళు తగ్గింది అని అంటారేమో అని నేను లెక్క చెప్పట్లేదు. అలా ఉన్న ఎముకలన్నీ విరిగిపోతే ఎంత పెయిన్ అయితే ఉంటుందో అలాంటి ప్రసవ వేదన తల్లి పడుతుందంట. కానీ తండ్రికి కూడా అలాంటి ప్రసవ వేదన ఉందంట పిల్లలు. ఈ రోజుల్లో చూడండి పిల్లలు, ఒక్కరు ముద్దు లేకుండా వద్దు అనుకుంటున్నారు, ఇద్దరు చాలా అంటున్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ముగ్గురిని మినిమం కలుపుకోండి అంటున్నారు. ఆయన తీసుకొచ్చిన రోజుల్లో ఒకటి ఎందుకు మాట్లాడుతున్న పిల్లల సమాజంలో అందరూ ఏంటంటే ఇంతవరకు చాలు అండి అని ఆ నియంత్రణ అనేది వచ్చేసింది సమాజంలో. ఈ నార్త్ సైడ్ అయితే ఒక్కళ్ళు మించి కనుక్కోవట్లేదు, లేదంటే వద్దనుకుంటున్నారు. ఆ నొప్పులు తగలకుండా ఇప్పుడు సర్వస్వ విధానంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని దేవుడు అంటారు, నేను కన్నాను ప్రసవ వేదన పడిన ఒక జనాంగమే కాదు, ఆయా జాతుల మంది ఎంతో మంది దేవుడు కలుపుకుంటూ వస్తున్నాడు. నీకు కన్నప్పుడు బహుశా నీకు 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు ఆ బాధ నీకు కలగవచ్చు. అలా పెంచిన తర్వాత పెంచినప్పుడు బాధే, పిల్లలు ఎదుగుతున్నప్పుడు బాధే, వారికి పెళ్లించి ఇంకొక ఇంటికి అయ్య చేతిలో పెట్టిన బాధే. ఇవన్నీ నీకు తల్లిగా తండ్రిగా నీకు ఎంతైతే పెయిన్ ఉంటుందో, ఈ స్త్రీల సమాజాన్ని అలాగే క్రైస్తవ సమాజాన్ని అన్య జనంగానే నేను కన్నాను, ఒక జనాంగం కాదయ్యా, ఎన్నో జాతుల వారిని ప్రపంచం అంతా కూడా నేను కన్ని భూమి మీద పెట్టేశాను కదా. దేవుడు కూడా ఆ బాధను మనకు తెలియాలని స్త్రీల గర్భాన ఇలాంటి వేదన పుట్టించాడు. పిల్లలు నీ గర్భాన పుట్టిన బిడ్డ పాడైపోతే నీకు ఎంత వేదన ఉంటుందో, మీరు నా కొరకు బ్రతకపోయినా అంతే బాధ ఉంటుంది అంటున్నాడు. నేను భూమి మీదకి నేను ప్రవేశపెట్టేశాను కదా, నువ్వు ఇష్టానుసారంగా దేవుని కొరకు బ్రతికేసావు అంటే ఇష్టానుసారంగా లోపల కొరకు బ్రతికేసావు, దేవుని కొరకు బ్రతకట్లేదని నేను మాటి కొన్ని లేఖలు చెప్పిస్తే నీకు అర్థమవుతుందో లేదని అవ్వకు ఇలాంటి ప్రసవేదన పెట్టేశాం. తర్వాత తరాలు వచ్చిన తర్వాత మన కుటుంబాల్లో కూడా పిల్లలు పుట్టుకొస్తున్నారంటే ఆ బాధ ఏంటో, దేవుడికి బాధ ఏంటో ఈ తల్లులకు తెలిసి రావాలనుకున్నాడు. అందుకని ప్రతిసారి స్త్రీల ఉమెన్స్ డే వచ్చినా కానీ అలాగే మదర్స్ డే వచ్చినా కానీ ఇవన్నీ విషయాలు మనకు అర్థమైపోవాలి. ఏంటంటే అందరికీ లేనిది ఈ పురుషులకు లేనిది ఇంకా మిగతా ప్రపంచానికి లేనిది దేవుడు ఆ రీతిగా చేసిన వాడు, ఆదమ వల్ల చేసిన వాడు ప్రపంచాలంతా కూడా అలా పుట్టించలేడంటే రాళ్ళ వల్ల కూడా దేవుడు ఏమన్నాడు, నేను పుట్టించగలను. అలా పుట్టించగలిగిన వాడు మరి అవ్వను ఈ రీతిగా ప్రసవించే విధానం ఎందుకు ప్రవేశపెట్టంటే దేవుని యొక్క బాధ తెలియాలనుకున్నాడు పిల్లలు. అందుకనే మీరందరూ మీ పుట్టిన మీ బిడ్డలు మీరు చూసుకుంటూ తండ్రి మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎలాగైతే మీరు ఆలోచించుకుంటారో, ఆ బాధ ఎలాగైతే మీ గుండె నిండా ఉంటుందో, వారు సంతోషంగా సుఖంగా వారి పిల్లలు కనుక్కొని ఒక ఇంట్లో సుఖపడే వరకు ఎలాగైతే వారి గురించి మీరు ఆలోచన విధానం అనేది మారకుండా వారి పట్ల మీకు ఇంకిత బాణము అనే అలాంటి ఆలోచన మనస్ఫూర్తిగా ఉంటుందో ప్రేమపూర్వకంగా, మన తండ్రి కూడా అలాగే ఉంది. పిల్లలు మీరు సాహసకి రావాలి, నా కొరకు బ్రతకాలి, ఆ ఉన్నత రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకోవాలి. అందుకని ఈ తల్లులన్నా అర్థం చేసుకుంటారేమో అని తాను పడే ప్రసవేదను తల్లులో పెట్టాడు. వీళ్ళకని స్త్రీల సమాజం వారు మన తల్లులు మీరు ప్రార్థించినప్పుడు కూడా దుష్టుడికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకండి, అపవాదికి అవకాశం లేదు. చెప్పుడు మాటలు చెప్పేవారు చాలా మంది ఉంటారు. ఈ రోజు నిన్ను చెప్పినాక రేపు ఇంకొక ఆమె చెప్తుంది, ఆమెకి ఏ గ్యారంటీ లేదు. స్థిరమైన కొన్ని జీవితాలు, నిలకడగా ఉన్న కుటుంబాలు కొన్ని జీవితాలే. అందుకని కొంతకాలమైన మాన్యత కలిగి బ్రతుకుతాం పిల్లలు, భక్తి జీవితాన్ని కాపాడుకుందాం, నమ్మకంగా ఉంటాం. నీ భర్త నేను కొనియాడినట్టుగా, నీ పిల్లలు నేను కొనియాడినట్టుగా, ఏ రీతిగా అయితే అన్నయ్య యొక్క క్రియలు మనం కొనియాడుతున్నాం, ఎస్తేర్ యొక్క క్రియలు మనం కొనియాడుతున్నాము, ఆ రీతిగా ఆ స్త్రీ అంతర్గొట్టి పగలగొట్టి అభిషేకించిన స్త్రీని సర్వలోకమంతా కూడా నేటికి కొనియాడుతుందో నీ క్రియలు, నా ప్రియ సహోదరుల క్రియలన్నీ కూడా ఇంకా సంఘము భూమి నిలిచినంత వరకు, భూమిపైన ఆకాశం నిలిచినంత వరకు తెలుగు ప్రదేశ సంఘం ఇక్కడే ఉంటుందని ఎప్పుడు మేము చెప్తుంటారు అనగారు. నిజమే పిల్లలు, సంఘం ఎప్పటికీ ఉంటుంది. మనం వెళ్ళిపోయినా కానీ పలానా రోజులు మన సహోదరు మళ్ళీ ఇక్కడ కూర్చునేవారు మీ గురించి తర్వాత వచ్చే తరాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని మీ క్రియలు బాగుండాలి, క్రియలే ప్రశంసింపబడతాయి, పేర్లు కాదు. అంతేగాని మనకు కావాల్సింది సీనియారిటీ కాదు, ఏం కావాలి? సిన్సియారిటీ కావాలి. అలాంటి భక్తి జీవితాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు ఇది కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలని కోరుకుంటే నేను ఈ మాట దేవుడి ఆశించి కానీ దయగల మంత్రి పరిశుద్ధుల నీ ఘనమైన స్తోత్రాలయ్యా.